బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు డిఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కారేడులో ఎంత భూసేకరణ చేస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి కరేడు భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిఆర్సీ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. మొత్తం ఎల్లగొట్టారు కంపెనీలన్నీ కంపెనీలు ఏం జరిగింది డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిన రైతు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం. అంతే. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనమండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా డిఆర్సీ సమావేశంలో ఉన్న అధ్యక్షుని యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే, తనే మాట్లాడాలి, మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు. మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని, అలాగే సభలో సమస్యలను లేవనెత్తేటువంటి విధానం, దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు చూసే విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో చూసాము. కానీ ఇవాళ అలా కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేదే మీరు వినాలి, మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. అందుకనే వారి మాటలకి అడ్డు తగలాల్సి వచ్చింది. నాకు కూడా బాధాకరం. నెల్లూరు డిఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే నెల్లూరు డిఆర్సీ సమావేశం అయితే మాత్రం కొంత ఉత్కంఠభరితంగా రసాభాసగా సాగిందనే చెప్పాలి. ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి డిఆర్సీ సమావేశంలో 3 మంత్రులు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్, అలాగే పొంగూరి నారాయణ, అలాగే ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి, నియోజకవర్గానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కందుకూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తూమాటి మాధవ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తూమాటి మాధవ కరేడు భూములకు సంబంధించినటువంటి వివాదాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం కరేడు భూముల్లో కరేడు రైతులను అన్యాయం చేస్తున్నట్టు, పరిశ్రమల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన అంశాన్ని లేవనెత్తారు. దీని పట్ల ఎవరైతే సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా మీరు సరైనటువంటి సమగ్రమైన సమాచారంతో ఇక్కడ మాట్లాడాలంటూ కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి కరేడు ఇండోసెల్ సోలార్ కు ఎవరి టైంలో భూములు ఇచ్చారనేది కూడా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తూమాటి మాధవ్ నిలదీసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కరేడుకు సంబంధించి ఇండోర్ సెల్ సోలార్ కు సంబంధించిన భూముల వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మనోభావాలని గౌరవించాలంటూ కూడా తూమాటి మాధవ్ కూడా కొంత ఘాటుగానే చేశారు. అయితే ఈ
ఇద్దరి మధ్య అంటే ఏదైతే తోమాటి మాధవ్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తోమాటి మాధవ్ పై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వీళ్ళు గట్టి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మధ్యలో కలుగు చేసుకుని ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తోమాటి మాధవ్ని ఇద్దరిని కూడా సముదాయిస్తూ ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని ప్రస్తావిస్తాం, మీరు చెప్పినటువంటి అంశాలను ఇక్కడికి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఈ కరేడు భూములకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తామంటూ కూడా రామనాయుడు చెప్పినప్పటికీ కూడా తోమాటి మాధవ దాన్ని కూడా గట్టిగా ప్రతిఘటించారు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కరేడు భూముల మీదనే చర్చ జరగాలంటూ కూడా ఆయన పట్టుబట్టిన పరిస్థితి. అయితే ఈ మిగతా అంశాలతో పాటు కరేడు భూములు కూడా ఉంటాయంటూ కూడా రామనాయుడు చెప్పినప్పటికీ కూడా తోమాటి మాధవ్ దాన్ని వ్యతిరేకించారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగడంతో తోమాటి మాధవ్ డిఆర్సీ సమావేశం నుంచి నిష్క్రమించి వెళ్లిపోయిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు ఒకటే వాదన చేస్తున్నారు, కరేడుకి సంబంధించి ఇండోసెల్ సోలార్ కి కరేడులో భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కేటాయించారు. ఆ మాత్రం అవగాహన లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సౌబంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ తోమాటి ఏదైతే ఇక్కడ అడిగాడో అంటే ప్రజల యొక్క మనోభావాలను చూడాలి. ఇండోసెల్ సోలార్ లో రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో రైతులకు కూడా సముచితమైనటువంటి స్థానం గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూముల విలువ 60% మంది రైతులు భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ 40% మంది రైతులు భూములు ఇచ్చేదానికి కొంత వ్యతిరేకిస్తున్నారు. అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, వివిధ రకాల పంటలు పండుతున్నాయి. ఆ భూములకు సరైనటువంటి గిట్టుబాటు ఇవ్వడము రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద కూడా ఉందనేది కూడా ఒక వాదన అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు డిఆర్సీ సమావేశం అయితే మాత్రం పూర్తిగా కరేడు భూముల మీద అయితే మాత్రం కొంత ఉద్రిక్త వార్త నెలకొందని చెప్పాలి. రీనా రైట్ షేర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మాట్లాడుతున్నారు మాట్లాడతారు ఏంటది పట్టట్లేదా? ఇదేం బీఆర్సీ సమాజం అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా మార్కెట్ అనుకున్నారా? మరో 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండు కుండల్లా తలపిస్తున్నాయి. ఇక వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరి వర్షాల ప్రభావం అనేది ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అసలు ఎంతవరకు రాష్ట్రాలకు ఏ జిల్లాలకు యొక్క అలర్ట్స్ అనేవి జారీ చేశారో అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. మేడం, నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఓకే, ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా ఇంకా ప్రస్తుతం ఆ ఏరియాలోనే కొనసాగుతుంది. 3.1 నుంచి 5.8 కిలోమీటర్స్ ఎత్తున. అట్లాగే చూసుకుంటే ఈ ట్రఫ్ అనేది ఏదైతే ఉందో ద్రోణి ఉపరితల ఆవర్తనం నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ మీదుగా ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే ఈ నైరుతి ఋతుపవనాల ద్రోణి నార్త్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. సో వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 3-4 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లోనే. అట్లాగే చూసుకుంటే గనక ఈ రోజు రేపు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది.
ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, దాని ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, అట్లాగే సెకండరీగా చూసుకుంటే హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి, ఇక్కడ చూసుకుంటే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఎల్లో వార్నింగ్స్ అవి నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట్, ఖమ్మం, జనగాం వరకు. అయినప్పటికీ మార్జినల్ హెవీ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మొన్న కురిసినటువంటి భారీ వర్షంతో ఒకసారిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న రాత్రి నుంచే ముసురు కమ్మింది, అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు జిహెచ్ఎంసీ పరిధిలో ఎట్లా ఉంటుంది 24 గంటలు? ఓకే, జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ఉంటాయి ఎక్కువగా. ఈ రోజు రాత్రికి చూసుకుంటే మనకు ఒక ఇంటెన్స్ స్పెల్ ఒకటి 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ కురిసే అవకాశం ఉంది. ఒక గంటన్నర వరకు కూడా ఇట్లాంటి వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దాని వ్యవసాయానికి సరైనటువంటి సమయంగా భావిస్తూ ఉంటారు. ఆల్రెడీ కొంతమంది పత్తి రైతులు విత్తనాలు వేస్తూ ఉన్నారు. సో ఈ వర్షాలకు సంబంధించి అంటే రైతులకు ఎటువంటి అలర్ట్స్ అనేవి ఉంటాయి? వాళ్ళు వ్యవసాయ పనుల మీద వెళ్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ మీకు ఇచ్చిన నోట్లలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొంచెం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుందా? హెవీ స్పెల్స్ అనేవి ఉంటాయి, ఎట్లా ఉండబోతుంది? ఓకే, ఇట్లాంటి వర్షాలే పడినప్పుడు ఎప్పుడైతే 5 to 6 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ 2 to 3 days కంటిన్యూస్ గా పడతాయో విత్తనాలు అవి వేసుకోవచ్చు. ఇంకో మనకి ఎప్పుడు కూడా మనకి ఇట్లాంటి హెవీ రెయిన్ ఫాల్స్ కానీ వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ అవి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఫార్మ్స్ అవి కూడా ఎక్కువగా నీరుతో నిండే అవకాశం ఉంది. కాబట్టి చిన్న గట్టు తెంచుకొని వాటర్ అది బయటికి మళ్లించడం కానీ లేకపోతే కాస్త యూరియా అది వేసుకోవడం అది పద్ధతి. అలా ఇంకా ఏమైనా విత్తనాలు వేసుకోవాలన్నా ఆ మొక్క దశను బట్టి అక్కడ ఉన్న వెరైటీని బట్టి డిఏఓస్ కానీ అలాగే ఎంఏఓస్ కానీ ఏఈఓస్ కానీ సంప్రదించవచ్చు. ఓవరాల్ సినారియో అట్లా ఉంచితే ఎస్పెషల్లీ అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలుగా ఏముంటాయి? జిల్లాలో కావచ్చు లేకపోతే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఏ ప్రాంత వాసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఈ రోజు చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా ఈ జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, పెద్దపల్లి, కరీంనగర్, ఇంకా కొంచెం ఎగువ జిల్లాలు అన్ని కూడా కొంచెం ఆదిలాబాద్, కుమరంభీం ఇవి కొంచెం అప్రమత్తతగా ఉండాలి. ఇక వికారాబాద్ కూడా స్లైట్ గా ఇంటెన్స్ రెయిన్ ఫాల్ కనపడుతుంది ఈ రోజు. సో సంగారెడ్డి, వికారాబాద్, కత్మాయి కూడా మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. హెవీ రెయిన్ ఫాల్ వీ కెనాట్ రూల్ అవుట్. థ్యాంక్ యూ. సో అది రాబోయే 4 రోజుల పాటు ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా కొంత అనుకూలమైనటువంటి సమయం కాబట్టి రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్. సంతానోత్పత్తి బాధ్యత భాగస్వాములిద్దరిదని ఫెర్టినైన్ సంస్థ డైరెక్టర్ జ్యోతి అన్నారు. వంధత్వ నివారణకు ఏఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తున్నామని ఫెర్టినైన్ సంస్థ తెలిపింది. ప్రారంభ దశలో సరైన రోగ నిర్ధారణ ప్రతి సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెర్టినైన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి, సీఈఓ వినీష్ గాంధియా తెలిపారు. పురుష ఫెర్టిలిటీ అలాగే టెస్టింగ్ ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా మార్చాలనేదే మా ప్రయత్నమని ఫెర్టినైన్ సంస్థ తెలియజేసింది. ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్, పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అన్నమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పెర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని. మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్ ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్
లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మేల్లో చాలా మంది వర్కింగ్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూస్ చేయటం, ల్యాప్టాప్స్ వల్ల వాటి వల్ల వాళ్ళ స్పర్మ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంతకు ముందు స్పర్మ్ మేబీ నార్మల్ ఉండొచ్చు. నార్మల్ సీమెన్ అనాలిసిస్ లో మనం కౌంట్, మార్ఫాలజీ అండ్ మోటిలిటీ చూస్తాం. ఈ సీమెన్ అనాలిసిస్ ఒకటి అది చూడటం వల్లే మన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నార్మల్ గా లేకపోతే కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసిన రీసెంట్ థింగ్ ఈ ఏఐ పవర్డ్ సీమెన్ అనలైజర్ లో మనము ఈ డిఎఫ్ఐ గురించి కూడా క్లియర్ గా తెలుసుకొని ఈ మిస్క్యారేజ్ రేట్ ని కానీ బర్త్ డిఫెక్ట్స్, నార్మల్గా ఈ డిఎఫ్ఐ వల్ల తక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ ఉండటం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బేబీస్ లో, అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని క్లియర్ గా పేషెంట్స్ తెలుసుకొని కొంచెం టైం ఇచ్చి మీరు వస్తే సెంటర్స్ కి, అండ్ ఈ ఏఐ పవర్డ్ వల్ల మీకు టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో ప్రాసెసింగ్ అనేది తొందరగా జరగచ్చు కూడా. సో అందుకని మీరు ఒకసారి వచ్చి మా సెంటర్స్ ని విజిట్ చేస్తే మీకు క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం సిపిసివి ఆనంద్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ట్రావెల్ సర్టిఫికేట్ అవసరం, అది తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎంబసీ నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా గతసారి నలుగురిని తరలించడంలో మన ఆఫీసర్స్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎంబసీలో కూర్చొని అది వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. సో ఈటీసీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎగ్జిట్ పర్మిట్ ఇష్యూ చేసిన తర్వాత ఎయిర్ టికెట్స్ బుక్ చేయాలి. ఎయిర్ టికెట్స్ బుక్ చేసిన సందర్భంలో కూడా ఏదైతే ఎయిర్లైన్ ఉందో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచే డిపార్చర్ అవుతున్నారో ప్లస్ ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో వాళ్ళిద్దరు కూడా ఇంటిమేషన్ ఉండి వాళ్ళు సరే అని చెప్పిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది, వారిని ప్లేన్ ఎక్కించి పంపించడం. సో ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది డిపోర్టేషన్లో. కొన్నిసార్లు ఒక నెల పడుతుంది, 2 నెలలు పడతాయి. వీళ్ళ భోజనాల ఖర్చు, వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సేఫ్టీ అంత బాధ్యత కూడా టోటల్ పోలీస్ పైన ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం ఫారెన్ నేషనల్స్ లింక్ టు ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ 4375 అని రికార్డులో ఉంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ అయ్యి ఎఫ్ఆర్ఆర్ దగ్గర రిజిస్టర్డ్గా ఉన్నారు, కానీ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్లోనే కాక ఎక్కడైనా దే మస్ట్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫారెన్ నేషనల్ ఇన్ తెలంగాణ 1844 ఈ రోజు పరిస్థితి. ఆఫ్రికన్స్ ఇన్ హైదరాబాద్ 1387, నైజీరియన్స్ ఇన్ హైదరాబాద్ 43 అని ఎఫ్ఆర్ఆర్ఓ రికార్డ్స్లో ఉన్నాయి. సో మేము 33 మంది ఫారెన్ నేషనల్స్ని హెచ్న్యూ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది గత 3 సంవత్సరాల్లో. 19 మంది ఫారెన్ నేషనల్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది హెచ్న్యూ ద్వారా. సో ఇది ఇప్పటి వరకు ఈరోజు ఇద్దరిని యాడ్ చేస్తే అది 21 పెరుగుతుంది. సో దాంతో ఈ మొత్తం డిపోర్టేషన్ ప్రాసెస్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు హెచ్న్యూకి సంబంధించిన అధికారులందరూ కూడా చాలా కష్టపడి ఈ దర్యాప్తు, దేశవ్యాప్తంగా జరిగిన ఈ దర్యాప్తులో డీసీపీ హెచ్న్యూ సుధీంద్ర గారు, దాని తర్వాత మన ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డానియల్ మరియు బాలస్వామి, మరి మొత్తం టీము చాలా కృషి చేసి, ఎందుకంటే మీకు ఇప్పుడే నేను ఓన్లీ వివరాలు చెప్పాను, కానీ వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని ట్రేస్ చేయడం ఎంత కష్టమైన పని అనేది మీకు అందరికి తెలుసు. అది కూడా తుపాకులతో ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అనామ్ కాంబాటే కాదు, కొన్ని సందర్భాల్లో వీళ్ళు బీపీ జాకెట్స్ కూడా క్యారీ చేసే పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు డ్రగ్ సరఫరా చేసే ముఠాలు ఏ విధంగా వేరే దేశాల్లో చాలా డేంజరస్గా ఉంటాయి. కొలంబియా, మెక్సికో లాంటి దేశాల్లో మీరు చూసారు ప్రభుత్వాల్ని పడగొట్టడం, ఇటువంటి పెద్ద పెద్ద ఆర్మీస్, ప్రైవేట్ ఆర్మీస్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా. సో అటువంటి పరిస్థితి ఏమి లేదు మన దగ్గర, కానీ వీరిని అణిచివేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ ఎఫర్ట్లో మొత్తం హెచ్న్యూ టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అంటే వాళ్ళు వేరే పేరు చెప్తారు, మాకు వాళ్ళ ఫోన్ ద్వారా ఏమీ తెలియదు. సో బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఆర్ఓ దగ్గర ఉంటే మాకు ఇమీడియట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. యాక్చువల్ తీసుకో బోలుగా యాక్చువల్ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ ద్వారా, అంటే వీళ్ళు చెప్పేది కాకుండా మేము వీళ్ళ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్కి పంపించి బయోమెట్రిక్స్ చేసి తీసుకుంటాం. అక్కడ వెరిఫై చేసి అక్కడ ఖచ్చితంగా ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ ఉంటుంది, పాస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి యాక్చువల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే డిపోటేషన్ యాక్చువల్ ఫస్ట్ ఎప్పుడైతే వస్తారో దాందే ఒరిజినల్ రికార్డ్ తోటి ఉంటుంది. అది తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా అది మళ్ళీ తెలిసిపోతుంది. సో వాళ్ళు మేబీ వేరే పేరు మీద కనుక వచ్చినా కూడా వాళ్ళు ఈ ఒరిజినల్ దాంతో వెరిఫై చేస్తే ఒరిజినల్ నేమ్ ఏది ఉందో దాని పేరు మీద డిపోటేషన్ అవుతుంది. అదే ఇప్పుడు మీకు మా